ఇతను కాళిదాసు, సామగానంలో సాధుస్వరమైన షడ్జమం లాంటివాడు. ఇతను కిట్టప్ప, వృషభంలా కొమ్ములుండి మనసున్న రిషభం. ఈమె సత్యవతమ్మ, మమకారమనే స్వార్థంతో గాంధారిలా గంతలు కట్టుకున్న గాంధారం. జ్యోతి, మధ్యలో పడి నలిగిపోయిన మధ్యమం ఈమె. ఈ నలుగురి అనురాగ రాగాల సరిగరిమలే సరిగమలు. అప్పటి కళే లేదు. అవును, సత్యవతమ్మ గారి భర్త ఇక్కడ ఆస్తులన్నీ అమ్ముకుని ఇంకో ఆడమనిషిని పెట్టుకుని అక్కడే ఉండిపోయాడు. జ్యోతి తల్లి కూడా ఈ మధ్యనే చనిపోయింది. సత్యవతమ్మ గారు, సత్యవతమ్మ గారు. అమ్మా, కాళిదాస్ వచ్చాడమ్మా. అవునమ్మా, రమ్మన్నారని మాస్టర్ చెప్తే వచ్చాను. నిజంగా నా కాళీ వచ్చాడా? రోజుకు 10 సార్లు నువ్వు వచ్చినట్టు కలగనడం, కలని తెలిసి బాధపడ్డం అలవాటైపోయింది నాకు. ఇప్పుడు నువ్వు నిజంగానే వచ్చావంటే ఇది కళ నిజమా? ఈ జన్మలో నా ముఖం చూస్తావనుకోలేదు. అవే మాటలమ్మా, మిమ్మల్ని చూడాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక. కష్టమా? నిన్ను చూడమా నా కష్టం? అవునులే, నాకు తగిన శాస్తే జరిగింది. నువ్వు దూరం అయ్యావు, వాడు పోనే పోయాడు. అమ్మా, బాధపడకండమ్మా. ఇక నుంచి నేను మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నిజంగానా? నేను ఎంతో కాలం బతకను బాబు. ఉన్న ఈ కొద్ది రోజులు నా దగ్గరే ఉంటావుగా? తప్పకుండా ఉంటానమ్మా. మీరు విశ్రాంతి తీసుకోండి. మరి
మరింకేం ఆలోచించకండి. కృష్ణం వందే జగద్గురుం. సామాన్లు గదిలో బాగుంది బావగారు. నల్ల తాచు సూర్యగారు ఎక్కడ? నువ్వు వెళ్ళొద్దమ్మా. శుక్రవారం నాడు ఇంట్లోకి పాము రావడం మంచిదే, శుభం. బయటకు వెళ్ళి పెట్టించే అంతే. ఏమిటన్నా ఏమైంది? పాముడు తమ్ముడు గారు, నల్ల తాసు. పామా? ఏదో తాళం చూసి పాము అనుకుంటుంది మీ మరదలు. దానికి అన్ని సందేహాలే. సందేహం అన్నవాడు లోపలికి వెళ్ళి చూడాలి గాని అలా బయటికి వెళ్ళిపోతాడేటమ్మా మా తమ్ముడు గారు. ఆయన అంతేలేండి. ఇప్పుడేం చేద్దాం? లోపలికి వెళ్ళొద్దురా, పాము కాటేస్తుంది. కిట్టప్ప, కాళిదాసు నువ్వేలా చెప్పరా, వాడు వెళ్ళిపోతున్నాడు. ఒకరు చెబితే ఇనే రకమమ్మా నీ కొడుకు గారు. దాని చేతితో పట్టుకున్నావేమిట్రా? ఏం చేస్తావరా, దాన్ని చంపేస్తావా? మహాపాపరా. లంబోదరలకుమికర అంబాసుత అమర వినుత అంబాసుత అమర వినుత శ్రీ గణనాథ సింధూరావర్ణ కరుణ సాగర కాళివదన లంబోదరలకుమికర అంబాసుత అమర వినుత లంబోదరలకుమికర. ఇవాళకి పాఠం చాలు, రేపు రండి. రే కాళీ, ఆ కిట్టప్ప పావును పట్టుకున్నట్ట పంపించాడా? లేదు నాన్న, కాసేపు ఆడుకున్నాడు, తర్వాత దూరంగా తుప్పులోకి తీసుకుపోయి వదిలేశాడు. రే కాళీ, ఆ కిట్టప్ప స్నేహం, ఆ పావును స్నేహం వదిలీరా. దివాణం పిల్లలతో మనకి ఎందుకు వచ్చింది చెప్పు. తమ్ముడు, అన్నం పెట్టాను, రా తిందు గాని. వద్దక్క, దివాణంలో అమ్మగారు పెడతారు, అక్కడే తింటానులే. కిట్టప్పా, కిట్టప్పా, అమ్మా కాళిదాసు వచ్చాడు. తెస్తున్నా. రా కాళీ, కూర్చో. తొందరగా తినండి, స్కూల్కి టైం అవుతుంది. అదేంటి వాడికి వేరే కూర వస్తున్నావు? అది గుమ్మడికాయ కూర, కాళీకి చాలా ఇష్టం. తినకూడదు, మందులు వేసుకుంటున్నావుగా. మందులు పనికిరాని మందులు. జ్యోతి, తయారైపోయావా? ఓ చూసారా, జ్యోతి కూడా వచ్చేసింది. జ్యోతి, వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు అమ్మాయి గీతను కూడా తీసుకెళ్ళండి.
నలుగురు కలిసి వెళ్ళి కలిసి రావాలి. ఆ, కాళీ, ఇవిగో ఈ తాళాలు గుట్టి నీ దగ్గర పెట్టుకో. పెట్టుకో పెట్టుకో. అవేం మా ఇంటి ఖజానా తాళాలు కావు. నాకు ముచ్చట ఉంది కదా, నేను ఇక్కడ రోడ్డు మీద పడితే నా చేతిలో పెడతావని. వాడికి తెలుసులేరా, రోజు ఇచ్చేవేగా. నేను రోజు అనేదే కదా. జ్యోతి, నీ సంచి కూడా లేవు, నేను పట్టుకుంటా. ఏ, నేను మోసుకోలేనా? దివాణంలో ఉండే వాళ్ళందరికీ ఒళ్ళు బరువే అనుకుంటున్నావా? ఎవరి సంచి వాళ్ళు మోసుకుంటే ఏం నామూషి కాదు. అరే కాళీ, ఒకిల్లి ఎవరా? గంట కొట్టేశారు. ఏంటే నీ దబాయింపు? నెత్తి మీద ఓడిస్తే మూస్తా ఉన్నారు. మనం పోదాం పదవే. పిల్లలు, ఇవాళ మన స్కూల్కి ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. ఆయన అడిగే ప్రశ్నలకి మీరు చక్కగా సమాధానాలు చెప్పాలి. అరుగు వస్తున్నారు, లేచి నిలబడండి. నమస్కారం. నమస్తే. అదేంటి, ఎవరది? ఇటప్ప, లేచి నిలబడు. ఏ అబ్బాయి, నీ పేరేంటి? అడిమిని తిప్పిన వీర వెంకటరాజు గారి కుమారుడు ఈ కృష్ణరాజు ఉరఫ్ కిట్టప్ప. ఓహో, రాజుగారి పరంపర. అందుకేనా క్లాస్ రూమ్ లో కూర్చొని సిగరెట్ కాలుస్తున్నావు? ఏం మాస్టారు, ఇదేనా డిసిప్లిన్? ఏబాయ్, నువ్వుట్రా, చేయబట్టబాయ్. అయ్యా, నా ఉద్యోగం పోయినంత పనైంది. స్కూలు దివాణం స్కూలు కాబట్టి, నేను దివాణం మనిషిని కాబట్టి ఇంతకాలం కిష్టప్ప చేష్టలు భరించాను. ఇన్స్పెక్టర్ మీదే చెయ్యెత్తితే ఇంక నేనేం చేయగలను? అసలు వీడిని బళ్ళో పంపించడమే తప్పు మాస్టారు. 3వ తరగతి 3 ఏళ్ళు, 4వ తరగతి 4 ఏళ్ళు చదివాడు. చాలు చాలు. వీడి జాతకం ఎలాంటిది, పైగా జబ్బు అలాంటిది. వీడితో పాటు వీడి జబ్బు పెరిగితే ఇంకా ఇంటికి అన్ని అరిష్టాలు పడతాయి. చూడండి. రండి మాస్టర్, కొంచెం లెక్క కావాలి. ఒక్కగానొక్క బిడ్డను కూడా లేకుండా మీ తమ్ముడు గారు ఎంత మాట అన్నారో చూసారా? వాడి జాతకాన్ని తిడితే వాడి బతుకు బాగుపడుతుందా? పైగా జబ్బు మనిషి. మనమే వాడిని అలా చూస్తే వాడేమైపోతాడు? మా తమ్ముడు గారు పట్టించుకోపోయినా మనం మందులు ఇప్పిస్తున్నాం కదమ్మా, తొందరలోనే నయమవుద్ది. నువ్వేం బాధపడకో. పడిపోయావు, ఇప్పుడు నువ్వే వంగాలి. ఏంటో చూస్తున్నారు? పండి పండి అవతలకి. లేకేటప్ప, జాగ్రత్త.
శనరాజుకి మూర్చరోగం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈసరికి మన ఊరంతా వల్లకాడు చేసి ఉండేవాడు. సిగరెట్ కిటప్ప మందులు వేసుకోవాలి. ఇటు అదేమిటి కిటప్ప? ఎందుకవి? చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నాను ఈ మందులు. ఏం లాభం? ఎప్పుడు నేనే కనిపెడతాను ఆ రోగానికి మందు. సిగరెట్. నడివింటోళ్ళ అబ్బాయి గారు స్నానానికి వచ్చారు. చేసుకోమను. ఏ వీపు తోవాలా? అతను మిలిటరీ జోగారావు గారు అల్లుడు. ఊరి కొత్త. మనూరి పద్ధతులు తెలిసినట్లేదు. తెలియాలి కదా. కిటప్ప వదిలే, చచ్చిపోతాడు. పోనీ చావని. వదిలే కిటప్ప, నా మాట విను. చచ్చిపోతాడు కిటప్ప, వాడు వదిలే. సామజవరగమన సామజవరగమన సాధుహృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన సమనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ సామజవర గమనా. అలా దొంగలాగా దొడ్డిగుమ్మలోంచి వస్తావేరా? ఏమోనక్క, నాన్న నన్ను చూస్తేనే మండిపడతారు. పరగడుపున ఆయన దగ్గర తిట్లేని తింటాను. ఆకలివుతుంది, అన్నం పెట్టక. నువ్వు ఆ కిట్టప్పుతో తిరిగి చెడిపోతున్నావని నాన్న కోపం. అతగాడికేదో రోగం. చిన్నప్పుడే చదువు మానేశాడు. మరి నువ్వు చదువుకోవడానికేరా? చదువుతున్నాను కదే. ఈ ఒక్క సంవత్సరమేగా ఫెయిల్ అయ్యాను. పబ్లిక్ పరీక్ష మరి. అయినా ఈ చదువులు గొడవలు లేకుండా 4 సంగీత ముక్కలు నేర్పించమన్నాను. వింటేగా. వదినా వదినా, కాస్త మజ్జిగ ఇవ్వవు? అలాగే. నేను తెచ్చేలోపు ఈ తిండిపోతే కొంచెం అన్నం పెట్టు. అరే, అలా దిమ్మరిస్తావే? ఇదంతా నేను తినడానికే. ఏ వయస్సులో ఉన్నవాడివి ఆ మాత్రం తినకపోతే ఎలా? తిను తిను. ఓహో, నిన్ను కట్టుకోపోయేవాడు ఎవడైనా ఉంటే వాడికి పెట్టిలా. నేను తినలేను. తీతి. గీత, ఇదిగో. వస్తా వదినా. ఓహో, దయచేశారా? పూటకోళ్ల కొంపకొచ్చినట్టు టంచనగా రావడం, దాణా మెయ్యిగానే దౌడు తీయడం, దిగ్గు లేకపోతే సరి. అన్నం తినేటప్పుడు తమ్ముడు తిడతావే నాన్న? మరింకెప్పుడమ్మా వీడి దర్శనం నాకు దొరికేది? ఏం నాయనా, ఇవాళ దివాణంలో ఎంగిలి కూడేం దొరకలేదా? అదే ఎంగిలికుడు కాదు, ప్రేమతో పెట్టేది ప్రసాదంలా ఉంటుంది. ఈరోజు తొందరగా ఆకలేసింది, అందుకే ఇంటికి వచ్చాను. అవును, లేకపోతే ఆ మొరటాడుతో రోజంతా పేకాడుతూ గడిపేస్తావు. నాకు తెలీదు.
చదువుకోరా తండ్రి అని పొలం తాకట్టు పెట్టి పరీక్షకు పంపితే ఫెయిల్ అయ్యి వచ్చాడు. తమ్ముడికి సంగీతం నేర్చుకోవాలందంట నాన్న. అయ్యయ్యో అలాగా? ఏం నాయనా, సంగీతం నేర్చుకుని పెద్ద మంగళంపల్లి బాలమురళీకి ఇష్టం అయిపోదావునా? ఇదిగో నేనేమయ్యానో కనపడలేదు. హాయిగా చదువుకుని ఏ తాలూకా కచేరీలోనో జిల్లా కచేరీలోనో ఉద్యోగం చేస్తాడని ఆశపడితే ఇతను సంగీతం నేర్చుకుని కచేరీలు వెలగబెడతాట. రేయ్, కచేరీల కడుపులు నిండవరా? అదిగో ఆ జ్యోతిని చూడరా, హాయిగా చదువుకు చదువు, సంగీతానికి సంగీతం రెండింట్లోనూ రాణించిందిరా. ఆ ఆడపిల్లని చూసి సిగ్గు తెచ్చుకోరా. రేయ్, నీకు చదువు అవ్వదు అనుకుంటే దొడ్లో గేదెలున్నాయి, అవి కాసుకొని బతకరా. నువ్వు అందుకు తప్ప ఎందుకు పనికిరావురా. ఏమే, గోపాల బాలుడు మురళి వాయిస్తూ గేదెలు కాస్తున్నాడు చూడండి. తెలియక ఇటువైపు వచ్చాం. మన చీరల్ని దొంగిలిస్తాడేమో చిలిపి కృష్ణుడు. సరిగమలాపవయ్యా సరసకు చేరవయ్యా పెదవుల ప్రేమలయా రాణివయ్యా తపనలు దాచకయ్యా కస్సలదియా. సరిగమలాపవయ్యా సరసకు చేరవయ్యా పెదవుల ప్రేమలయా రాణివయ్యా తపనలు దాచకయ్యా కస్సలదియా. సరిగమలాపవయ్యా సరసకు చేరవయ్యా పెదవుల ప్రేమలయా రాణివయ్యా తపనలు దాచకయ్యా కస్సలదియా. సరిగమలాపవయ్యా సరసకు చేరవయ్యా పెదవుల ప్రేమలయా రాణివయ్యా తపనలు దాచకయ్యా కస్సలదియా. సరిగమలాపవయ్యా సరసకు చేరవయ్యా పెదవుల ప్రేమలయా రాణివయ్యా తపనలు దాచకయ్యా కస్సలదియా.
హై 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 ఓ ఓ ఓ బావ్య అప్పా లిస్ట్ ఇచ్చింది. వెళ్ళి తీసుకోపో. వాయస్ త్వరగా కానివ్వండిరా, మళ్ళా మిల్లో కరెంట్ పోతుంది. పెదరాజు గారు ఏమండో పెదరాజు గారు వచ్చేసానండి. అప్పలకొండ వచ్చేసాను. శుక్రవారం వచ్చేసింది కదా, మా అప్ప పంపించిందండి. వారానికి సరిపడగా బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కారం, తెల్లపిండి అడిగాలు సమస్తం బండి ఎక్కించి పంపించమన్నదండి. ఇదిగోటండి లిస్టు, చూసుకోండి మరి. కొత్తేముందిరా, ప్రతి వారం మోసుకుపోయేదే కదా. అవును కానీ అప్పలకొండ, మా తమ్ముడు గారు ఏదో బుద్ధి గడ్డి తిని మీ అప్పనుంచుకుని బంగారం, గాజులు, గొలుసులు, చెదారం చేయిస్తున్నాడు. మరి నీకు ఈ సూటు బూటు ఎందుకు కుట్టించాడ్రా? అయ్యి బాబు అదేంటండి అలా అనేసారు? అసలు ఈ సూటు బూటు నా కోసం ఏంటండి? మరి మీకోసం అండి బాబు. అవునండి, మీ తమ్ముడు గారి బాగుమతి అంటే ఏమాత్రం లెవెల్ లేకపోతే ఎలాగండి? అసలు నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో అడగకపోయినా పిలిచి మరీ ఏం చెప్తానో తెలుసా అండి? పలానా బూరుగుపూడి గ్రామం మొక్క ఆసాదారుడు నడిమింటి పినవీర వెంకటరాజు గారు అంటే ఎవరో కాదు, మా అప్పును ఉంచుకున్నోడే అని. ఇలా కూడా మా పరువుని దండోరా వేస్తున్నావా నా తండ్రి? సరే సరే, నువ్వే ఆ కొట్టుగదికెళ్ళి కావలసిన మూట కట్టుకుని మోసుకుపో. తొందరగా కానివ్వండి మరి. ఏంట్రో మేనలుడు, అబ్బా వారం వారం బుక్కలు పెంచేస్తున్నారో కిట్టప్పుడు. ఏంటో లుక్కేట్రా బాబు, ఒంట్లో ఎలా ఉంది? మన మూర్తరోగం ఎలా ఉంది? అబ్బా ఇదేంటండి బాబు ఇలా కుడిసాడు? వారికి అలా కొట్టడమే వచ్చు. తొందరగా నీ పని చూసుకుని వెళ్ళిపో. ఆయనతో నీకేంటి? నీ పని చెప్తానండు. ఏంటా నువ్వు? నీకు పొలమారడం చూస్తుంటే నిన్నెవరు తలుచుకుంటారా బాబు? ఏ గేదెలో గాడిదలో అని నవ్వొచ్చింది. గాడిదలా? నన్ను చూస్తుంటే నీకు వేళాకోళంగా ఉందా? నిన్న నీ ఆటలు పాటలు. నేను పాడగలుగుతున్నాను, పాడుతున్నాను. ఏడుస్తావే? ఉడుకుపోతు మహా, ఉడుకుపోతు మహా. ఏంటే గొడవ? ఏదో మా గొడవ. అయినా అన్నిట్లో నువ్వు తలదూర్చాలా? అందుకే నువ్వంటే నాకు అసహ్యం. ఏంట్రా అంటది అది? ఏం లేదు, మీ బంధువుల అమ్మాయి కదా అని ఊరుకుంటుంటే మరీ ఆట పట్టిస్తుంది నన్ను. దానికి పొగర్రా. అబ్బ చచ్చాడు కదా అని దాన్ని దాని అమ్మని మా ఇంట్లో చేర్పించాం కదా చిన్నప్పుడే, అది పొగరు. అయ్యో, నా బిడ్డను చంపేస్తున్నాడు దేవుడు. అయ్యో, ఎంత దారుణం చేశాడు. అయ్యో అమ్మా. ఏం జరిగింది జానకమ్మ? ఏం చేసావురా? ఏముందమ్మా, మా కర్మకి మీ పంచం చేరాం. ఏం చేసినా పడుండక తప్పదు కదా. ఈ రోజు పిల్లకు చురక పెట్టాడు, రేపు చురకత్తిగా గొంతుకొస్తాడు. అడిగే వాళ్ళు ఎవరున్నారు మాకు? జానకమ్మ బాధపడకు. వాడి అనారోగ్యం సంగతి నీకు తెలుసు కదా. నాకు రోగం, అన్నిటికీ నా రోగమే. మా కాళిదాసి నేర్పిస్తుందా? మరి దీనికే మాయ రోగం? జ్యోతి, మా గొప్పోడి వేలే. నీకు చేత వాత కాదు, కిట్టప్ప చేత వాత పెట్టిస్తావే. కిట్టప్పని ఊరికే ఆడిపోసుకుంటావు కానీ స్నేహానికి ప్రాణం ఇస్తాడు తెలుసా? నువ్వు నన్ను ఏడిపించావని అతనికి కోపం వచ్చింది. అలాంటి అతన్ని నువ్వు అసహించుకోవచ్చా? నాకు అసహ్యం అంతే. ఇచ్చెప్పడానికే వచ్చావా? కాదు, ఇదిగో మందు తెచ్చాను. ఇది రాసుకుంటే తొందరగా నయమవుతుంది. రాసుకుని పడుకో.
రాత్రి భోజనానికి వస్తారా? మాస్టారు, ఆస్తులు అరాయించుకుపోతున్నాయంటే తప్పుద్దే. ఖర్చులు ఆగవు కదా. పైగా మా తమ్ముడు గారి ఆ ఖర్చు ఎలాంటిదో మాకు తెలియంది కాదు కదా. ఏమిటి నా ఖర్చులు అంటున్నారు? మీకు పెళ్లి పేటాకు లేవన్న మాటే గాని మీ ఖర్చులకేం తక్కువ. అందుకే కదండి వాటా లేకుండా ఆస్తంతా మీకే వదిలేసాం. ఇప్పుడు మాస్టర్ అనేది ఏంటంటేనండి, ఇన్ని ఖర్చులు జరుగుతున్నాయి కదా, ఖర్చులో ఖర్చు కిష్టప్ప గారిని పిఠాపురం ధన్వంతరి ఆయుర్వేద వైద్యానికి తీసుకెళ్ళమంటున్నారు. ఏంటండి ఇది? నేనన్నమాట కాదండి, అమ్మగారి అభిప్రాయం. వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టిందేమని ఉంటే అలాగే తీసుకెళ్ళమనండి. ధన్వంతరి వైద్యం అంటే మాటలా? అసలు వాడి రోగం మందులతో పోయేది కాదు మాస్టారు. పుట్టుకతో వచ్చిన పోకరక మందే ఉంది. అవునవును, నన్ను పుట్టించిన మహానుభావుడు సుగుణాల పుట్ట కదా, ఆ గుణాలే నాకు వచ్చాయి. ఏం కాదా? తమరు సుగుణాలు ఊరువాడ చెప్పుకుంటున్నారు. సందులో ఒకటి, లంకలో ఒకటి, పండగ పబ్బాలకి పట్నంలో మరొకటి, అవన్నీ సుగుణాలే కదా. చూసారా ఎంత లేసి మాట్లాడుతున్నాడో? ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరు నాకు నేర్పించక్కర్లేదు, నాకెవరు వైద్యం చేయించక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను కానీ నా వాటా నాకు ఇచ్చేయండి. నీ వాటా ఈ ఆస్తిలో చిల్లిగా అవ్వకూడదు. ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తారా? ఏం చేస్తానా? నిన్ను ఆగండి. ఏంటండి ఇది? ఏదో మాట వరుస కంటే వాటా పని చేయమంటే ఏం బాగాలేదండి. ఈ మొత్తం దానికి తండ్రి కొడుకులు తగుపడి బసాన పడితే దరిద్రంగా ఉంటుందండి. మరి ఎవరి వాటాలు అక్కర్లేదు, వైద్యానికి నేనే ఏదో సర్దుబాటు చేస్తాను. తమరు తగ్గితే బాగుంటుంది. తమ్ముడు గారు, మన ప్రయాణం లంక వైపే కదా, బయలుదేరండి. మరి ఈ మధ్య మీకు కోపం కొంచెం ఎక్కువైంది, తగ్గించుకుంటే మంచిది. ఈ గురించి కాదు మేసారు, ఆ అరటి తోట గురించి. అక్క, నేను సాయంకాలం కల్లా తిరిగి వచ్చేస్తాను. ఏమిటి టిప్ టాప్ గా తయారై అయ్యగారు ఎక్కడికో క్యాంపుకు బయలుదేరుతున్నట్టున్నారు? ఎక్కడికట? ఏమి లేదు నాన్న, ఏదో పని ఉండి పిఠాపురం వెళ్తున్నాడు. పిఠాపురమా? పిఠాపురంలో తమకేం పని స్వామి? సంస్థానంలో ఎవరి వెంట్రుకలైనా కత్తిరించాలా? ఒక్కగానొక్క కొడుకు అని నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఎన్ని కలలు కన్నానురా. నేను తండ్రినంటూ ఒకనున్నానని, నేను తృప్తి పడాలని, నేను గర్వపడాలని ఎప్పుడైనా నా పరంగా ఆలోచించావా? ఒక్క మంచి పని చేసావట్రా. ఎంతసేపు ఆ కిట్టప్ప ధ్యాస, ఆ దివాణం గోల, ఆ కిట్టప్పగాడి పెంట పనులు. నాన్న, కిట్టప్ప మన ఇంటికి వస్తున్నాడు. ఏమిటి? కిట్టప్ప మన ఇంటికి వస్తున్నాడా? కొంప ములిగింది. రండి రండి, సాక్షాత్తు కిట్టప్ప దొరవారే. దయచేయండి, అలా కుర్చీలో కూర్చోండి. నేను లేనప్పుడు తప్ప ఎప్పుడు తమరు మా ఇంటికి రాలేదు. ఏం తీసుకుంటారు? మజ్జిగ, శీతలం చేస్తుంది పట్టుకురమ్మంటారా? వద్దు. కాళిదాసు ఉన్నాడా? ఉన్నాడు బాబు, ఉండకేమవుతాడు. బాబు కాళిదాసు, కిట్టప్పదొర గారు నీకోసం వచ్చారు, తొందరగా రా. ఏమిటి బాబు విశేషం? నాతో పిఠాపురం తీసుకెళ్తున్నాను, ధన్వంతరి ఫార్మసీకి. కాళిదాసుని తోడుగా నా వెంట తీసుకెళ్ళమని మా అమ్మ చెప్పింది. తీసుకెళ్ళండి బాబు, తమరు తీసుకెళ్తానంటే పిఠాపురం ఏమిటి, ఫిరంగిపురం అయినా నాకేం అభ్యంతరం లేదు. నాయనా కాళిదాసు, నువ్వు కిట్టప్పదొర గారితో వెళ్తానంటే నేను ఎప్పుడైనా వద్దన్నానట్రా. బయలుదేరండి బాబు, ఆలస్యం అయిపోతోంది. ఎండ. రా కాళిదాసు. నవ్వకు, పంపేస్తాను. నా కర్మ కొద్దీ దొరికాడు ఈ కిట్టప్పగాడు. నువ్వన్న మాట రమణయ్య మేసారు దివాణం నుంచి పంపించిన జమ్మంతుడివి. రోగ లక్షణాలు అన్నీ తెలుసు కానీ నీ హ్యాబిట్స్ ఏమిటి? అవును కానీ అబ్బాయి, నువ్వు ఎర్లీ మార్నింగ్ లేస్తావా లేట్గా లేస్తావా? 8 గంటలకే లేచిపోతారండి. ఆహా, సోమర్ లక్షణం. మరి లేచిన వెంటనే కాస్త దంతదావనం చేయడం, అలా గోదావరి రోడ్డుకి వెళ్ళడం, వగేరా ఏమైనా. లేవగానే ఒక కప్పు టీ, ఒక సిగరెట్, మరో కప్పు కాఫీ, మరో సిగరెట్, ఆ తర్వాత గోదావరి రోడ్డుకి వెళ్తారండి. ఓహో, ఈ రెండు పడితే కానీ గోదావరి రోడ్డుకి వెళ్ళవు. మరి స్నానం అయిన తర్వాత కాస్త జపం దపం చేసుకునే లక్షణాలు ఏమైనా ఉన్నాయా నాయన? అలవట్లేదండి. నాకు తెలుసుగా మణి. అవును, ఆ 2 వేళ మధ్య కాలుతున్నది నిత్యాగ్నిహోత్రమా? శతమర్కటం
ఎక్కువగా కారకిళ్ళి వేస్తాడు, అది లేనప్పుడు సిగరెట్ కాలుస్తాడు. సిగరెట్ లేనప్పుడు కారకిళ్ళి వేస్తాడు, కారకిళ్ళి లేనప్పుడు సిగరెట్ కాలుస్తాడు, సిగరెట్ లేనప్పుడు కారకిళ్ళి వేస్తాడు. ఊరుకోవయ్యా, ఆ అబ్బాయికి ఇవన్నీ నువ్వు నేర్పినాయేనా? కాదు కాదు, వాడు కాదు. ఓహో, నోరు తెరిచావే. స్నేహితులను సమర్థించుకోవడానికి మాత్రం నోరు తెరిచావు. పర్వాలేదు, ఇన్ని దుర్గుణాలలో స్నేహం అనే మంచి గుణం ఉంది. వైద్యానికి ట్రై చేయొచ్చు. చూడు బాబు, నీ రోగం గురించి బాగా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు వాడుతున్న మందులన్నీ కొంతకాలం పాటు ఆఫ్ చేసేసి పెళ్లి చేసుకో, నీ రోగం కుదురుతుంది. నాడీ విధానంలో ఒక శ్లోకంలో ఏం చెప్పాడంటే, వివాహస్య. సంస్కృతమా? నాకు తెలుగే సరిగా రాదు, కానీ పెళ్లి మందు నాకు వద్దులేండి. వై? మా నాన్న మా అమ్మని పెళ్లాడితేనేగా నేను ఈ దరిద్ర రోగంతో పుట్టాను. మా పెదనాన్న పెళ్లి చేసుకోలేదు, సుఖంగా బ్రతికిస్తున్నాడు. నాకు పెళ్ళొద్దు. ఔషధమే కావాలంటావు? అవును, ఔషధమే కావాలి. సరే చూడు నాయనా, ఒక తైలం అది ఒంటికి శిరస్సుకి బాగా పట్టించి ఆరిపోయేదాకా ఎండలో కూర్చోబెట్టి ఆ తర్వాత స్నానం చేయొచ్చు. కనీసం 2 మండలాలు తక్కువ కాకుండా పుచ్చుకుంటే అద్భుతమైన గుణం కనబడుతుంది. సరేనా? పోనీ ఆయన చెప్పినట్టు పెళ్లి చేసుకుని చూడకూడదు? పెళ్ళా? నువ్వు చేసుకుంటావు నన్ను? ఆడదాన్నైతే చేసుకుందినేమో. కిట్టప్ప, ఏమిటి? ఏమైంది? నువ్వక్కడే నన్ను ఇలా ఏడిపిస్తావు. అందరూ వెక్కిరించి వేళాకోళం చేసి ఏడిపిస్తారు. నువ్వు మాత్రం ఎక్కలేని ప్రేమ చూపించి ఉక్కిరి బిక్కిరి చేసి ఏడిపిస్తావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? కానీ చచ్చి తీర్చుకోవాలంతే. చచ్చా, అవే మాటలు కిట్టప్ప. మన ఇద్దరి మధ్య రుణం ఏంటి? స్నేహం. పదపోదాం లే. నెమ్మదిగా మద్దం చేస్తే తల్లోకి ఇంకది కిట్టప్ప. గట్టిగా చేయమని డాక్టర్ గారే చెప్పారు. మాలిష్ అబ్బాయి, బాగానే మాలిష్ చేస్తున్నావే. గేదెల్ని మేపడం మానేసి ఇప్పుడు ఇది మొదలు పెట్టావా? నోరు మూసుకుపోవే. అలాగే పోతాలే కిట్టప్ప. నీది ఒట్టి మట్టి బుర్రా అని ఇప్పటికైనా తెలిసిందా? ఇలా పోస్తే అలా ఇంకిపోతుంది నూనె. పెట్టిన చురకింకా మానలేదు, నీకింత పొగరా? పోతా పోవా. మాలిష్ తేల్ మాలిష్ బాబు, చెవిలో గుబిలి తీస్తాం. రేవుకు పోదాం పద కిట్టప్ప. రేవు కలకబారిపోయినట్టుంది. ఇంకో చోట స్నానం చేద్దాం పద. నడిమింటి యువరాజు ఎవరు వస్తున్నారని రేవు ఖాళీ చేసేయాలి, లేకపోతే స్నానం చేస్తున్న వాళ్ళని ఒక రేవు పెట్టేస్తారు అయ్యగారు. అంతేనా? అంతేరా.
ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. నీకు ఈ శాస్తి కావలసిందే. ఎప్పుడు వాడిని అంటిపెట్టుకుని తిరగొద్దురా అంటే విన్నావు. ఇవాళ వాడి దెబ్బలు నువ్వు తిన్నావు. ఏదో రోజు వాడు నీ ప్రాణం మీదకే తెస్తాడు. నమస్కారం అమ్మా. మీరు బాధపడటంలో తప్పులేదు విశ్వనాథం గారు. క్షమించమని అడగడానికి వచ్చాను. అమ్మా లేవకు కాళిదాసు, నువ్వు పడుకో. కిట్టప్పకి ఎలా ఉందమ్మా? కిట్టప్పకేం పెద్దగా దెబ్బలు తగలేదు. వాడు నీ గురించే కంగారు పడుతున్నాడు. నిన్ను చూసొచ్చి ఎలా ఉన్నది చెప్పేదాకా పచ్చి మంచినీళ్లు కూడా తాగనని మొండికేస్తున్నాడు. అయ్యో, నాకేం బాగానే ఉన్నని. నేనొకసారి ఇంటికొచ్చి కిట్టప్పకి కనపడరానా? ఇప్పుడు నువ్వు కదలలేవు గాని ఇదిగో మందులు తెప్పించాను, వేసుకో. నొప్పులు తగ్గి రాత్రికి బాగా నిద్ర పడుతుంది. అమ్మాజీ, ఇవిగో హార్లిక్స్, పళ్ళు. రాత్రికి అన్నం పెట్టొద్దు. అప్పుడప్పుడు హార్లిక్స్ కలిపి ఇస్తూ ఉండు. అలాగే, వస్తానా? మంచిది. విశ్వనాథం గారు, మా వాడి తరపున మరోసారి అడుగుతున్నాను, క్షమించండి. గీత, హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను. ఈ లోపు కాపడం పెడుతుండు. అలాగే. అవును, గుళ్ళో ఏమిటి విశేషం? నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయిగా. రేపు విజయదశమి. గీత, చీకటి పడుతోంది, ఇంకింటికి వెళ్ళు. మీ నాన్నగారు ఎదురు చూస్తుంటారు. వదినా, కాళిదాసు భోజనం అయ్యాక నేను వెళ్తానే. మా వాడిని కొంగుని కట్టుకునే ప్రయత్నం ఇప్పటి నుంచి చెయ్యొద్దమ్మా. కొన్నాళ్ల పాటు మమ్మల్ని చూసుకొని నువ్వు వెళ్ళు. సరస్వతి నమో
చిరంజీవి. విశ్వనాథం గారు, నేర్పిన మిమ్మల్ని మెచ్చుకోవాలా, నేర్చుకున్న జ్యోతిని మెచ్చుకోవాలా? జ్యోతినే మెచ్చుకోవాలమ్మా. నేర్పడం ఎంతమందికో నేర్పాను, కానీ ఎంతమంది నాకింత గౌరవాన్ని తెచ్చారు. ఇంతకన్నా గురుదక్షిణ నాకేం కావాలమ్మా? ఊళ్ళో పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టించాం. మీరొచ్చి ఓనమాలు దిద్దించండి. పదండి. చూసావురా, నా దగ్గర అభ్యాసం చేసిన ఆడపిల్ల వల్ల నాకు కలిగిన పాటి గౌరవం నా కడుపును పుట్టిన మగపిల్లవాడి వల్ల కలగలేదురా. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని నా బ్రతుకులో ఏదైనా చక్కని మార్పు రావాలి తల్లి అని ఇవాళ విజయదశమి రోజు ఆ సరస్వతీదేవిని ఉద్దేశించి ప్రార్థన చేయరా. చూడు, జ్యోతిలాగా కమ్మని సంగీతం పాడడం అనేది నీ జీవితంలో జరగదరా. కనీసం తల్లి నిన్ను దలంచి అన్న పద్యమేనా గడగడ అప్పచెప్పరా. ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతిక గాన సరసీరుహమాలిక. కాళిదాసు, నువ్వేనా పాడింది? కంగుమని గుడిగంటలా మోగే ఆ కంఠం నీదేనా? ఏమండి విశ్వనాథం గారు, ఎప్పుడండి మీ వాడికి ఇంత సంగీతం నేర్పించారు? ఇంత బాగా పాడగలడని నాకు మాట మాత్రం తెలీదే. నాకు తెలియదమ్మా. మా కాళిదాసు ఇంత గొప్ప గాయకుడన్న విషయం నేను ఇప్పుడేనమ్మా తెలుసుకుంటున్నాను. చెవులున్న చెవిటివాణ్ణి, కళ్ళున్న గుడ్డివాణ్ణమ్మా నేను. కాళిదాసు, నువ్వు గొప్ప గాయకుడు అవుతావయ్యా. ప్రపంచమంతా మెచ్చుకునే స్థాయికి చేరతావు. నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఆ పాట పూర్తి చెయ్యి. పాడు బాబు. పాడు బాబు. దేవత లాంటి ఆమె ఆశీర్వదించింది. ఇక నీకు తిరుగుండదు. పాట పూర్తి చెయ్యి. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతిక గాన సరసీరుహమాలిక. స్వరరాగ గంగా ప్రవాహమే నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి పిల్లన గ్రోవిలో పిలవని మోబిలో కురిసెను రాగం ఈనాటికి మట్టింటి రాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా స్వర సప్తకాలే కెరటాలు కాగా ఆగంగ పొంగిందిలోనా స్వరరాగ గంగా ప్రవా
प्राप्ते वसन्तेति कालिके पलिके कुहुगीतिका गानसरसीरुहमालिका स्वरराग गंगा प्रवाह में సుమవీధి వినిపించు రాగాలనంతాలులే ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్య రాగాలులే మలి సంజె దీపాలు గుడి గంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలులే స్వరరాగ గంగా ప్రవాహనే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతికా गान सरसीरुहमालिका स्वरराग गंगा प्रवाह में स्वरराग गंगा प्रवाह में కాళిదాసు మాట నాకు చిన్న సందేహం అడగొచ్చునా? ఏమిటది? 6 ఏళ్లు సాధన చేసినా రానంత సంగీతం 6 మాసాల్లో నీకొచ్చేసిందని ఊరంతా మహా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. నిజంగా నువ్వు పాడుతున్న సంగీతం కర్ణాటకమా నాటకమా? అదేంటి? ఏం లేదు, ఈ 6 నెలలు మీ నాన్నగారి దగ్గర నేర్చుకోకముందు 6 ఏళ్లుగా ఎక్కడెక్కడో నేర్చేసుకుని ఇప్పుడే నేర్చుకున్నట్టు నాటకం ఆడుతున్నావు, అవునా? అరే భలే పట్టేశావే. శ్యామశాస్త్రి గారు 2 ఏళ్ళు, ముత్తుస్వామి దీక్షితులు గారు 3 ఏళ్ళు, త్యాగరాజు గారు 1 ఏడాది నేర్పించారు. కావాలంటే నీకు కూడా నేర్పిస్తామన్నారు. వెళ్తావా? నాకొద్దు బాబు, అంతా నువ్వే నేర్చేసుకున్నావుగా, ఇంకా నాకేం మిగిల్చావు? ఇదిగో చూడు, ఇలాంటి మాటలంటే నాకు మహా చిరాకు. स्वरराग गंगा प्रवाहमे अंगात्म संधान योगमे प्राप्ते वसंतेति कालिके पलिके कुहुगीतिका गान सरसीरुहमालिका स्वरराग गंगा प्रवाह తులసీ దళములతో సంతోషముగా పూజింతు, తులసీ దళములతో సంతోషముగా పూజింతు, తులసీ దళములతో సంతోషముగా. ఏం గిట్టప్ప, నా సంగీతం నీకు నచ్చలేదా? సంగీతం నచ్చింది, కానీ నువ్వు పాట నాకు నచ్చలేదు. ఏ? సంగీతం అదేదో మందని, జబ్బు మనుషులను నయం చేస్తుందని అంటారు కదా. నాకు మందులంటేనే అసహ్యం. నువ్వు కూడా మందులిచ్చేవాళ్ళ లెక్కల్లో చేరిపోవడం నాకు నచ్చలేదు. చచ్చా, ఇది నేను మందుగా పాటలేదు కిట్టప్ప. ఈ సంగీతం నేను నీకు ఇచ్చే బహుమానం. నీ స్నేహానికి నేనేమివ్వగలను చెప్పు? కనీసం నా పాట వల్ల నీకు సంతోషం కలిగితే, ఆ సంతోషం వల్ల నీకు నయమైతే, అంతకన్నా మరేం కావాలి నా జన్మకి? సరే, పాడుకో.
కాళిదాసు ఒకసారి లారా. ఏంటమ్మా? కాళీ, సూరిగాడిటో పోయాడు. కొట్టిగదిలో అరటిగల మగ్గిపోయి ఉంటుంది, కొంచెం తీసుకొస్తావా? అలాగేనమ్మా. ఏం చేస్తున్నావు ఇక్కడ? అరవకు, ఎవరైనా వింటారు. నిన్ను కొట్టుగదికి పంపి అరటిగల తెమ్మని అత్తయ్యతో నేనే చెప్పి అట్నుండి ఇటు నీకన్నా ముందు నేనే వచ్చేసా. ఎలా ఉంది? ఎందుకు? ఎందుకేమిటి? నిన్నొకటి అడగాలి. ఏంటి అడగాలి? తండ్రి గరగరా, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఏంటో చెప్పు. పనసపండు. చా, అంత గబుక్కుని చెప్పేశావే. సరే, మరొకటి అడుగుతాను. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గబగబా తడుముకోకుండా చెప్పాలి. ఏది అను? గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. అమ్మో, అత్తయ్య వచ్చేస్తుంది. ఇవాటికి సాధించాలి గాని ముందు నన్ను కిందకి దించు. ఎలా ఎక్కావో అలాగే దిగు. దించు, దించమంటుంటే దించు. పాద పామగమ పామగారి సని సారిని సదని సరిగమ పదని లూపారాన్ని మోహమాయని సరిని సనిద నిద పమ ప దనిద పద పమ పమ గమ పదని సరిని సనిద నిద పమ ప దనిద పద పమ గమ పదని సని కరిగ సరిని సని సదని సనిద పమ గమ పద అమర వినుత లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత లంబ. ఏమిటది? సాధన. అటెళ్ళి పాడుకో. ఏ గోదారి మీ తాతగారితో వేరా? గోదారోడ్డును నువ్వు ఒక్కడే సాధన చేయాలా? నేను చేస్తాను. లంబోదర లకుమికర. చెప్పేది అటెళ్ళి పాడుకో. నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే గోదాట్లో గొంతు వరకు మునిగి పాడుకో. లంబోదర లకుమికర. ఎందుకమ్మా నన్ను ఇలా వడ్డించుకు తింటావు? ఏం కావాలి నీకు? చెప్పేనా? చెప్పు. ఈ పాటల్లో నువ్వు పండితుడు అయిపోయావు గాని మనం వేరే పాటలు పాడుకుందాం. పద 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 పద. కొమ్మలో గుమ్మ కోయిలారో కుయ్యా కుయ్యామో. కొమ్మలో గుమ్మ కోయిలారో చెక్కినే చెక్కలాడే సయ్యా సయ్యామో. చెక్కినే చెక్కలాడే సయ్యా సయ్యామో. గోదావరి పయ్యదా కృష్ణమ్మ నీ వాల్జడా నిండారే తెలుగింటి అందాలే వెలిగించే నండూరి వారెంకిల గోదావరి ఎన్నెలా నా దారిలో కాయగా ఉప్పొంగే పరువాల ఉయ్యాల కరటాల నెరసాని పాటలా. గోదావరి పయ్యదా కృష్ణమ్మ నీ వాల్జడా పండెనులే సాయంత్రము బుగ్గల్లో పండాలి తాంబూలము. సిగ్గల్లే పండెనులే సాయంత్రము బుగ్గల్లో పండాలి తాంబూలము. కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో
స్వప్న లోకాలలో ఓయ్ 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 ఓయ్. గోదావరి ఎన్నెలా నా దారిలో కాయగా కదిలే క్షణం కడలల్లే పొంగిల్ది నా మానసం కొండలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో నా బాహు బంధాలలో గోదావరి పయ్యగా కృష్ణమ్మ నీ వాల్జడా ఉప్పొంగి పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెర సాని పాటల గోదావరి పయ్యగా కృష్ణమ్మ నీ వాల్జడా కొమ్మలో గుమ్మ కోయిలాలో కుయ్యా కుయ్యా హో కొమ్మలో గుమ్మ కోయిలాలో కుయ్యా కుయ్యా చెక్కిలే చెమ్మ చెక్కలాడే కయ్యా కయ్యా చెక్కిలే చెమ్మ చెక్కలాడే కయ్యా కయ్యా కొమ్మలో గుమ్మ కోయిలాలో కుయ్యా కుయ్యా చెప్తే నమ్మవేంటక్క? అదేం లేదు. ఏమీ లేకుండా పుకార్లు ఎలా పుడతాయరా? పుకార్లు అలాగే పుడతాయిలే. ఈ విషయం నాతో చెప్పింది ఎవరో తెలుసా? పక్కింటి పిన్ని గారు. ఆవిడ విడ్డూర మనిషి, అదేం పట్టించుకోకు. అది సంగీతంలో ఏమైనా సందేహాలుంటే అప్పుడప్పుడు జ్యోతి నన్ను అడుగుతుంది, నేను చెప్తాను. అంతవరకే. అంతకన్నా మా ఇద్దరి మధ్య మరేం లేదు. అబద్ధం, శుద్ధ అబద్ధం. మీ అక్కతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ఏరా నిజమా? ప్రతి అక్షరం నిజం. నన్ను అడగండి. నాకు వాడి జవాబు కావాలి. నిజమక్క. నీకు బుద్ధి ఉందా లేదా? ఈ విషయం పెద్దవాళ్ళకి తెలిస్తే ఇంకేమనుందా? జ్యోతి దివాణంలో అమ్మాయి, మన సామాన్యులు. ఇది జరిగే పనేనా? ఈ విషయం మీరిద్దరూ ఇంతటితో మర్చిపోవడం మంచిది. నేను కాళిదాసుని జన్మకి మర్చిపోను. పెళ్ళంటూ జరిగితే నాకు ఈ కాళిదాసుతోనే జరుగుతుంది. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. జ్యోతి, 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 మాట్లాడవేం జ్యోతి? నేను కాళిదాసుని. కిట్టప్ప చనిపోయినట్టు తెలిసి నేను రాలేదని కోపం వచ్చిందా నీకు? నీ మొహం చూడలేకనే నేను రాలేదు. నన్ను క్షమించు. మాట్లాడవేం జ్యోతి? మాట్లాడు. ఆమె మాట్లాడలేదు బాబు. కిట్టప్ప చనిపోవటం కళ్ళారా చూసింది. ఆ క్షణం నుంచి ఆమె మాట పడిపోయింది, మెదడు దెబ్బతింది. అంటే నన్ను గుర్తుపట్టలేదా? ఏమో, మొన్నటిదాకా మంచానికి అంటుకుపోయి ఉండేది. మందులు పుచ్చుకున్నాక మొన్న ఈ మధ్యనే ఈ మాత్రమైనా నయమైంది. వ్యాధి లక్షణం అది. నేను చేసిన పాపానికి ప్రత్యక్ష సాక్ష్యం అది.
మీ ఉసురు పోసుకున్నందుకు ప్రతిఫలమే అది. మీ బతుకుల్ని నాశనం చేసిన ఘోరానికి ఆ భగవంతుడు నాకిచ్చిన బహుమానం అదిగో అదే అదే. దివాణం నుంచి పిలిపొచ్చింది కాబట్టి వచ్చాడు గాని మన కోసం వచ్చాడా? అసలు మన పెళ్లికి కూడా రాలేదు కదండి ఈ తమ్ముడు. అబ్బా ఆపవే, ఇంటికి వచ్చిన వాడిని పట్టుకుని రాలేదు రాలేదు విసిగిస్తావు ఎందుకు? ఎలాగైతే ఇప్పటికైనా వచ్చాడుగా, ఇంకా నీ నసు కూడా ఆపు. పాపం తిట్టనేను బావగారు, ఇన్నేళ్ల బకాయిలన్నీ ఒక్కసారి తీర్చుకుంటోంది కదక్క. తీర్చుకుంటాను గాని ఆ గెడ్డాల మెసాలేమిట్రా ఆ బూచోళ్లాగా? సన్యాసం పుచ్చుకున్నావా? ఇంకా పెళ్లి పెట్టాకలేం చేసుకోవా? నాన్నెలా పోయారక్క? నీకోసమే కలవరించి కలవరించి పోయారు తమ్ముడు. సర్లే, చాలా కాలం తర్వాత వచ్చావు. ఇప్పుడు అవన్నీ విని మనసుపాడు చేసుకోవటం ఎందుకు? ఏమ్మా గీత, కరివేపాకు కోసం వచ్చావా? కాదు మరి ప్రొద్దుటే ఎలా వచ్చావేంటి పాపం? ఊరికి ఏ రాకూడదా? రావచ్చనుకో, ఇన్నాళ్ళు బట్టి రాందానివి ఇప్పుడు ఊడిపడ్డావేంటా అని. అమ్మాజీ, ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు నాకు తెలుసు. ఎందుకే ఆ పిల్లలు ఏడిపిస్తావు? మీ తమ్ముని పిలు. ఒరే కాళీ, ఎవరొచ్చారో చూడు. ఏం గీత, బావున్నావా? నిన్ను చూడ్డానికే వచ్చిందిరా. ఆ మాట చెప్పడానికి మాత్రం సిగ్గుపడిపోతుంది. నీ పాటలంటే ప్రాణం. వాళ్ళ ఇంటి నిండా నీ క్యాసెట్లే, గోడల నిండా పేపర్లో పడ్డ నీ ఫోటోలే. ఎందుకు? పొద్దునే చూసి జడుచుకోవడానికా? నేను వెళ్ళొస్తాను, నాన్న కాఫీ పెట్టాలి. ఏమ్మా, కాళిదాసుని చూసొస్తున్నావా? అదే అటువైపు వెళ్తుంటేను. అదేలే అమ్మా, చూసొస్తున్నావా అని అడుగుతున్నా. కనిపిస్తేను కాఫీ కలిపి తీసుకొస్తాను నాన్న. తమ్ముడు, పాపం ఆ గీత ఆశలన్నీ నీ మీదే పెట్టుకుంది. పైకి అనదు కానీ దాని మనసు నాకు బాగా తెలుసు. ఎన్ని సంబంధాలు తిరగొట్టిందని. పైగా గీతకు నువ్వంటే ఇష్టమని రమణయ్య మాస్టర్ కూడా తెలుసు. అక్క, ఇలా మాట్లాడతావి? ఏది, అది మనం మర్చిపోవాలరా. మన చేతుల్లో లేని దాని గురించి మనం బాధపడి ప్రయోజనం ఉంది? మాస్టర్తో మాట్లాడి నువ్వు వెళ్ళటానికి ముందే పెళ్లికి ముహూర్తం పెట్టించమంటాను. ఏమంటావు? అక్క, అంత పని మాత్రం చేయొద్దు, నీకు దండం పెడతాను. నేను ఇప్పుడు వచ్చింది ఆ పని మీద మాత్రం కాదు.
జ్యోతి, జ్యోతి, నన్ను గుర్తుపట్టే ప్రయత్నం చెయ్యవు. గుర్తుపట్టినట్టు కనీసం కళ్ళతోనన్నా చెప్పవు. నన్ను మర్చిపోవడం ఈ జన్మలో జరగని పని అన్నా, అది కూడా గుర్తులేదా? నేను నీకు అన్యాయం చేశానని అనుకుంటున్నావా? చెయ్యాలని చెయ్యలేదు జ్యోతి, నన్ను క్షమించు. ఏం చేతులు ఇవి? త్యాగరాజ కీర్తనలకి తాళం వేసిన చేతులు, తంబురా మీటిన చేతులు, వీణ తీగెళ్ళు అమృతధారలు కురిపించిన చేతులా ఇవి? सरस सल्लापमे सौंदर्यमे स्वरस संसार में अमृत कलशालु स्वरधारलै वेदन दीक्षेटि वेदौषधमित्सु नादानुयोगमे संगीतमे सरस सल्लापमे श्रुतिलोन कोकिल पाडे तोली ऋतु रागालु रेगिन मेघ निनादाल मेरुपुगा आडे जल ऋतु गानालु सागिन भवकासारं शिवकल्पारं स्वरूपं दीक्षित दीपं नीलो निषादं नमलिकदि नाट्य प्रबोधं तगितदिनि क्षणिकमगु तनुघटमु तटधिमित कनुगुणमु कनकनमु पूरिनि विडिचि सिरुलु चिलुकु संगीतमे सरस सल्लापमे पंजरवात्म कर्मनु कड़तेचु साधनमी अनुभव शिखरालु अंबरात्मनु वेलिगिंचु इंधनमी राम विनोदं रस नैवेद्यं त्याग ब्रह्मं तारक मकारं दैवतमु शैवं शिकारं शुभकरमु स्वर निगम लय गमन श्रुति सुखमु ज्वरहरमु इलकु वरमु इदमु परमु संगीतमे सरस सल्लापमे संगीतमे सानिद पदनि संगीतमे गपमगरि दपम सानि दप गारि मगरि सानि पदनि
సంగీతమే స్వరస సల్లాపమే రిగ సరిగ సరి నిగరి గరి సరి సని రి సరి దబ గమ వదని సా పదం బప సని గరి గ సని సా దబరి ద సంది రి సా గరి ద సని సా మగరి సరిగా రిగ మగరి రి దని గరి సదా దసని ద బబ పరి ద బమ గ గమ మబ పద దని ని స సరి రి గరి సరి సా సా సరి స గరి రి సని ద దని దని ద బమ మ పని ద బమ గ గమ మని ద బబ పదని సరి గ సరి దని గరి దని స రి దని దని సని ద బర గరి ద గరి సని ద రి దని రి సంది ద బ సని ద సని ద బమ గమ పద మ పదని ద పదని సని గమ పద గమ పద బమ పదని మ పదని స పదని స పదని సరి గరి దని స రి సని దని సని ద పద పదని స పదని సరి ని సరి గ గరి సని ద రి సని ద బ గమ పదని సంగీతమే అమర సల్లాపమే సాకారమే శ్రవణ సౌందర్యమే అమ్మా అమ్మా ఆ సభలో మీ పాదాలు తాకే అవకాశం దొరకలేదు, అందుకే ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. నన్ను ఆశీర్వదించండి అమ్మా. అరేరే అమ్మా ఒకటి అడగనా? ఏమిట్రా? మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బుద్ధి తెలిసినప్పటి నుంచి మీరే నాకమ్మ. మీ కిట్టపతో పాటే నేను పాలు తాగాను, అన్నం తిన్నాను, మీ ప్రేమని వాత్సల్యాన్ని పంచుకున్నాను. ఈ రోజు 10 మంది మెచ్చుకునే గాయకుడయ్యానంటే ఇదంతా మీరు పెట్టిన భిక్షే. ఈ సంతోషానికి గుర్తుగా మీకేదైనా సేవ చేయాలనుందమ్మా. ఏం చేయమంటారు చెప్పండి. నీకు పిచ్చి పట్టిందా? నువ్వు చేస్తున్నదంతా సేవే. నాకింత గౌరవాన్ని కలిగించావు, నాకింకేం కావాలరా? అలా అంటే ఎలా? ఏదో ఒకటి, ఏదైనా సరే మీ మనసుకు తృప్తిపరిచే ఎలాంటి పనైనా చేయడానికి నేను సిద్ధం. అడగండమ్మా. అంటావురా? ఏదైనా సరే. సరే అడుగుతాను, కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు. అలమ్మా ఆ మాట అన్నారు చాలు. ప్రతి క్షణం మీరేం అడుగుతారని ఎదురు చూస్తుంటాను. అలాగే. వారం రోజుల నుంచి మా తమ్ముడు గారు లంకలోనే కాపురం పెట్టాడు కదరా, నువ్వెందుకు తగలడ్డావు ఇక్కడికి? అదే చెప్పొస్తున్నానండి. ఈ మంచి గోదావరి ముంపు వచ్చి లంక అంతా కొట్టుకుపోయింది కదండి. లంకలో మా అప్పకి మా బావ కట్టించిన కొంప కొట్టుకుపోయిందండి. కొంపలో సామాన్లు కూడా కొట్టుకుపోయింది. ఆ శుభ సందర్భంలో నువ్వులేవా అక్కడ? అప్పుడు అక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటారండి? ఆ గోదావరి ముంపు తగ్గి లంక నుంచి రాజమండ్రి వెళ్ళి సామాన్లు తెచ్చుకునే వరకు ఇంట్లోకి పాత్ర సామాన్లు కావాలండి. మా అప్ప కట్టుకోవడానికి ఓ 25 పట్టు చీరలా? సామాన్లు కావాలంటే పాత సామాన్లున్నాయి, తీసుకెళ్ళు. అంతేగాని నేను కట్టే చీరలు మరొకరు కట్టుకోవడానికి నేనివ్వను. ఓ సోస్, మీరు కట్టుకున్న బావనే కదండి అక్కడ మా అప్ప రోజు కట్టుకుంటుంది. మీరు అంత సులువుగా ఒప్పుకోరని బావ చెప్పాళ్ళండి. అందుకే నన్నే స్వయంగా ఇంట్లో జొరబడి బీరువా తెరిచి ఓ 25 పట్టు చీరలు తెచ్చుకోరని ఇదిగో తాళాలు కూడా ఇచ్చాడు. తప్పకుండా
పెళ్లి కుదురుతుంది పిచ్చి కుదురుతుందని చెప్పేసి కాదు, ఒక ఆత్మన్యూనతాభావం. తను అందరిలాగా సుఖంగా లేనని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అన్నమాట. శృత్య సహయోగ్య అపస్మార సతి సత్యాది సంపల్లవాజాయితే బ్రీత చింతే చింత శోకదయాదిభి. బాగా చెప్పారు. నీకేం అర్థమైంది? భయము, ఆలోచన, విషాదము, స్వయంకారణ్యము, నీ మీద నువ్వే జాలిపడే అవస్థ, అది పిచ్చిరేగా ప్రకోపిస్తూ ఉంటుంది. మనగానే అనేటువంటి ఆత్మవిశ్వాసం కలిగి వ్యాధి నయమవుతుంది. అలా నా చేతుల మీద పెళ్లిళ్ళు చేసి నయం చేసిన రోగులు వేలాది మంది ఉన్నారు. 70 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. ఈ తప్ప మీ కుర్రాడికి మరో మార్గం ఏమీ లేదు. అంత ముదింది రోగం. ఆ పైన మీ ఇష్టం, వాడి దయ. విన్నావా కిట్టప్పా? పెళ్లితో వ్యాధి నయమవుతుందంటే వీడికి పెళ్ళా? అది జరిగే పనేనా? ఆ వైద్యుడు నోటికొచ్చింది ఏదో చెప్పాడు కానీ అసలు వీడికి పిల్లలు ఎవడిస్తాడు? ఏదో స్వామి చెప్పినట్టు పుట్టుకతోనే కళ్ళు తాగిన కోతి వీడు. చికిత్స అదే అయినప్పుడు పెళ్లి చెయ్యాలి కదండి. మరి మీకు చేతనైతే మీరు చేయించండి, నా వల్ల కాదు. అవతల నా కొంపల మునిపే పనులున్నాయి, నేను వెళ్తున్నా. బావగారు, ఆయన్ని నమ్ముకుంటే అయ్యే పని కాదు. మీరే ఏదైనా మార్గం ఆలోచించాలి. ఒక్కడే సంతానం, వాడిని అలా చూస్తూ నేను బతకలేను. నువ్వేం కంగారు పడకు. కెట్టప్ప పెళ్లి ఖాయంగా జరిగి తీరుతుంది. నీ చెబుతున్నా. జ్యోతి, జ్యోతి, ఏం కావాలి? త్యాగరాజ కృతుల్లో పుస్తకం తీసుకొచ్చాను, జ్యోతికిద్దామని. వద్దులే, తీసుకెళ్ళు. దానికి ఏదైనా అవసరమైతే చూసుకునే మనుషులు మేమున్నాం. చూడు కాళిదాసు, ఏదో ఒక నెపంతో జ్యోతిని నువ్వు కలవడం మానేయాలి. పెళ్లికి ఎదిగిన పిల్ల, సంబంధాలు వస్తున్నాయి, నీ వల్ల చెడకూడదు కదా. కాళిదాసు, రోజు నాకు ఇలా సేవలు చేస్తావు కదా, నీకేంటి లాభం? లాభమా? నాకు అదొక సంతోషం. నీకు తోడుగా ఉంటే నాకు బాగుంటుంది. తోడు నిజమే, కానీ నా పొడ ఎవరికి కెట్టదే. నువ్వు నా పక్కనుంటే అందరూ నిన్ను కూడా వెలివేస్తారు. వేసుకొని ఎవరికి కావాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే మా అన్నయ్యవైతే నేను పక్కనుంటనా? అంతే. అమ్మకి నేను వదిలించుకోలేని భారం, నాన్నకేమో పుండు మీద కాలు, ఊళ్ళో వాళ్ళందరికీ వెటకారు. మా అమ్మ నాకు రహస్యం చెప్పిందిలే, నా జన్మ వృత్తాంతం. మా నాన్న చూశాడట, పెళ్లికి ఎక్కపడ్డాడు. జాతకాలు కుదరవని జ్యోతిష్కులు చెప్పినా మొండికి పుట్టాను. నా వల్ల మా వంశం నిర్వంశమై దివాణం దెబ్బైపోతుందని కూడా నాన్నతో చెప్పారట జ్యోతిష్కులు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా వల్ల మా దివాణం నాశనం కాకూడదు. ఏం కాదు కిట్టప్ప, అలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దు. ఏదో పాతకాల మనుషులు జాతకాలు నమ్ముతారు, ఇప్పుడు అలాంటివేం లేవు. కాళిదాసు, నేను అందరిలాంటి వాడిని కాదా? నాకు కావలసింది కాస్త స్నేహం, ప్రేమ. అది నీ ఒక్కడి దగ్గర తప్ప మరెక్కడ దొరకడం లేదు. కానీ ప్రతి వాళ్ళు నన్ను చూసి అనవసరంగా భయపడతారు, నన్ను తిడతారు. ఇలాగే ఇంకొంతకాలం జరిగితే నాకు తప్పక పిచ్చి పడుతుంది. అందుకే ఆ వైద్యుడు చెప్పిన చికిత్సకి ఒప్పుకున్నాను. పెళ్లికి ఒప్పుకున్నావా? అన్నట్టు అసలు విషయం నీకు తెలియదు కదూ. చెప్తే మతిపోతుందిలే. నాకు పెళ్లి కుదిరింది. గొప్ప ఘోరం.
ఏ నిజంగానే కిట్టప్ప? ఎవరు నమ్మలేరు కదూ. అమ్మాయి ఎవరు? ఇంకెవరు, ఆ దరిద్ర మొహం లేదు, మా చుట్టాల అమ్మాయి జ్యోతి. దరిద్ర కొడుతానా, కోటికి గతి లేని సంగీతం మాస్టర్ కొడుకు కాళిదాసాన్ని కావాలి. ఎన్ని తపస్సులు చేస్తే నీకు ఈ దివాణంలో కోడరికం దొరుకుతుంది? భగవంతుడు కనికరించాడని నేను సంబరపడుతు కాళ్ళు చేతులు విరిచి నిన్ను గోదాట్లోకి విసిరేస్తాను. ఏమనుకున్నావు? చెయ్యి, ఆ రోగి నరకాసురుడు నేను చచ్చినా చేసుకోను. చంపేనే చేస్తానే. నీకోసం మైసూర్ మహారాజ్ దిగొస్తాడనుకుంటావా? ఈ సంబంధం ఖాయం చేస్తే గోదాట్లో శవం తేలుతుంది. అలాగే ఇలాంటివి చాలా విన్నాం. ముహూర్తం వరకు అలాగే లోపలుండి రంకెలే. అదో వెర్రి పగులు దొదినా, దాని మాటలేవి పట్టించుకోవద్దు. మీ పెళ్లి ప్రయత్నాలేవి ఆపకండి. నాతో ఏదో పనుందని పిలిచారట. నువ్వే కదరా, మీకోసం ఏదైనా చేస్తాను, ఏం చెయ్యాలో చెప్పమని గొడవ చేశావు. అవును, ఏం చేయమంటారు? నా కోసం ఏదైనా చేయగలవా? సంతోషంగా చేస్తానమ్మా, అడగండి. ఇలాగే ఒకసారి శ్రీకృష్ణుడు కుంతీదేవిని అడిగాడట, ఏం కావాలో కోరుకోమని. స్వామి, నాకు మనస్తాపాన్ని ప్రసాదించమని కుంతీదేవి వరమడిగిందట. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఎవరూ తలుచుకోరు. కష్టం వచ్చినప్పుడే కదా దేవుణ్ణి స్మరించేది. నాకు నువ్వు కూడా మనస్తాపాన్ని వరమయ్యరా. అనుక్షణం నిన్ను తలుచుకుంటాను. అంటే ఏం చేయమంటారమ్మా? నువ్వు జ్యోతిని మర్చిపోవాలి. నువ్వు ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళుతున్నావు ఎవరికీ చెప్పకూడదు. నువ్వెప్పటికీ తిరిగి రాకూడదు. కాళీకిప్పుడు మన భోజనాలు నచ్చమనుకుంటాను. అదేంటమ్మా, ఇంతకాలం నష్టపోయిన కమ్మదనం మళ్ళీ గుర్తుకు తెచ్చారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ రుచులకి అలవాటు పడ్డ నోరు. నిజమే, చిన్నప్పుడు వీడు కిట్టప్ప కంచాలు మార్చుకుని తినేవాళ్ళు. తెలియని వాళ్ళు వీణ్ణి మీ రెండో కొడుకు అని అడిగితే కాదని లేకపోయేదాన్ని. అందుకే కదా కాళిదాస్ వచ్చాక మీ ఆరోగ్యంలో కూడా కాస్త మార్పు వచ్చింది. మార్పా? అసలు నాకు అనారోగ్యం అన్న విషయమే మర్చిపోయాను. మాస్టారు, అమ్మగారిని చూస్తున్న డాక్టర్ని నేను ఒకసారి కలవాలి. కృష్ణ కృపా సాగరం వేణుసుధా సేవనం
జయదేవకృతం జననార్థిహరం జగదేకమతం జనమోక్షకరం కృష్ణకృపాసాగరం వేణుసుధాసేవనం వందిత ముఖచిత సోమం పశుపరివేష్టిత గిరిధరనామం యమునా తీరం సుమన కుటీరం నారీ నారీ నడుమ విహారం అనంతమనేకం అఖిలాధారం కాలమశోకం జగదోద్ధారం వందే మధుసూదనం కృష్ణకృపాసాగరం వేణుసుధాసేవనం అధరం శోణం మనసి జవాణం మధురం మౌనం మమతలగానం స్వరసప్రయాణం సాప్తపదీనం వందే నవమోహనం కృష్ణకృపాసాగరం వేణుసుధాసేవనం జయదేవకృతం జననార్తిహరం జగదేకమతం జనమోక్షకరం కృష్ణకృపాసాగరం వేణుసుధాసేవనం నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఇతను కాళిదాసు. భలేవారే, మీరు చెప్పాలా, మేమంతా కాళిదాసు గారి అభిమానులం మాస్టారు. కాళిదాసు నా శిష్యుడే. నేనే అక్షరాభ్యాసం చేయించాను. మీరు చాలా గర్వపడదగిన శిష్యుడు. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన సలహా అడగడం కోసం వచ్చాను. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ ఆస్కింగ్. నేను అమ్మగారిని, అదే సత్యవతి దేవి గారిని నాతో మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్లి ఓ పెద్ద హాస్పిటల్లో పరీక్ష చేయిస్తే. చూడండి, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ప్రయోజనం ఉంటుంది అనుకుంటే మీరు అడక్క ముందు నేనే చెప్పేవాడిని కదా. ఏం మాస్టారు, కాళిదాసు గారికి అసలు విషయం చెప్పలేదా?
లేదు, ఇప్పుడు ఆవిడ ఉన్న పరిస్థితి చూస్తే కాస్త మెరుగనిపించి. ఐఎమ్ సారీ, మెరుగు కాదు, కొస మెరుపు. ఆమె ఇంకా ఎంతో కాలం బ్రతుకుతారనుకోను. క్యా బాత్ కర్తే హే కాళిదాస్ జీ, మీరు రాకపోతే ప్రజలకి నా ముఖం ఎట్లా చూపించేది? వేలుకి వేలు టికెట్లు అమ్మేసినాం. ప్లీజ్ జరా సమझने की कोशिश करो. నేను ఇక్కడి నుంచి కదిలే పరిస్థితిలో లేను. మీకు కావాలంటే అమౌంట్ రిటర్న్ చేసేస్తాను. మాఫ్ కీజియే. మాఫ్ కీజియే. వా, ఎంత సింపుల్ గా చెప్పేసినారు. చెప్పిన ప్రోగ్రామ్ చేయకపోతే ప్రజలు మమ్మ పబ్లిక్ లా ఫాంసీ లగాతే ఫాంసీ. ఫాంసీ అంటే అర్థం తెలుసు మీకు? ఊరి వేస్తారు, ఊరి. నా వల్ల కాదని చెప్పానా? ముझे नहीं होता, माफ कीजिए. ये आपकी आखिरी बात है? ఇది చివరి మాట? అవును 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 అవును. ఏమిటి అవును? శరమానా చెయ్యే. మీకు మీ పరువు తీశారు, సంగీతం పరువు తీశారు, ప్రజా పరువు తీశారు. సరస్వతికి వెన్ను పోటు పడుస్తారు, వెన్ను పోటు. చతుర్వేది, ఇకే మీరు రారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఫరిలా నాకే పరువు పోతుంది. నాకేమి, మొత్తం భారతదేశం పరువు పోతుంది. చతుర్వేది, మీ ప్రోగ్రామ్కి నేను వస్తున్నాను. వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. బహుత్ శుక్రియా, నేను అరేంజ్మెంట్ చేసుకుంటాను. అమ్మా, లేవకండమ్మా. వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ప్రోగ్రాం పూర్తి కాగానే వెంటనే తిరిగి వస్తాను. నువ్వు వచ్చేసరికి నేను లేకపోవచ్చు. నేను లేనని తెలిసాక నువ్వు రాకపోవచ్చు. అందుకే నిన్ను నేను ఎందుకు పిలిపించాను ఆ విషయం నీకు ముందు చెప్పాలి. అనవసరమైన భయాలు అవి ఏమీ పెట్టుకోవద్దమ్మా. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉంది. నా పరిస్థితి నాకు బాగా తెలుసు. నన్ను మభ్యపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. నీతో గడిపిన ఈ కొద్ది రోజులు నేను బ్రతుకుండడం భగవంతుడు నాకు ప్రసాదించిన కోసరం మాత్రమే. ఇది నేను సద్వినియోగం చేసుకోకపోతే అశాంతితో చనిపోవాల్సి వస్తుంది. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేకుండా పోతుంది. ఆవేశపడకండమ్మా. విషయం ప్రశాంతంగా చెప్పండి. అలా చెప్పగలిగే విషయం కాదు. అందుకే గుండె దెటో చేసుకుని చెప్పాలని ఈ మధ్యంతా తాత్సారం చేశాను. నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి కష్టమైనా చెప్పక తప్పదు. నీ ప్రాణ స్నేహితుడికి తప్ప ప్రమాదవశాత్తు చనిపోయాడని ఈ ఊరంతా నమ్ముతున్నది. అబద్ధం, అబద్ధం. వాడిని చంపింది నేనే. వాడి చావుకి కారణం నేనే. అసలు నాకు ఈ పెళ్ళంటే పెద్ద మోజేం లేదు. ఏదో పెద్దవాడు చేదస్తాం. నా దెబ్బ పోవాలిగా, వాడుకోవాలా. అందరూ ఒకటి కాగ్గోలా. మా కాళిదాస్ కూడా అవును అనలేదు, కాదు అనలేదు. అవును, పెళ్లిలో కాళిదాస్ ఎక్కడ కనపడలేదే? ఎలా కనబడతాడు? కాళిదాసుకి చెందవలసిన నన్ను నువ్వు కట్టుకుని మొదటి రాత్రి జరుపుకుంటుంటే కాళిదాసు వచ్చి నీకు కనిపిస్తాడా? ఒకప్పుడు కాళిదాసు కోసం నా ఒంటి మీద వాత వేశావు. ఆ మచ్చ పోకముందే ఇప్పుడు నా బ్రతుకు మీద మచ్చ వేయాలని చూస్తున్నావా? పైగా కాళిదాసేడా నన్ను అడుగుతావా? చెప్పు, ఏం చేసావు? కాళిదాసుని ఎక్కడికి పంపించేశావు?
నీ పెళ్లికి కాళిదాస్ అడ్డొస్తాదని మీ అందరూ కలిసి ఏ పాపాన్ని కొడిగట్టారో చెప్పు చెప్పు చెప్పండి చెప్పు. జ్యోతి నువ్వేమంటున్నావు? కాళిదాసుని? అవును, నేను కాళిదాసు మనసారా ప్రేమించుకున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కలిసి నా చేతితో పాతకం చేయించారా? కాళిదాస్ పెళ్లిలో లేకపోవడం నేను సందేహించాను. జ్యోతిని వాడు కోరుకుంటున్నాడని తెలిసి కూడా నా కంటకట్టారా మీరంతా? వాడు నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ. నా కోసం వాడు ఎన్నో వదులుకున్నాడు. చివరికి ప్రేమించినా వద్దు వద్దు. జ్యోతిని వేలుతోనే కాదు, వీచిన గాలితోనైనా తాకలేను. జ్యోతి నాది కాదు, జ్యోతి నాది కాదు, జ్యోతి నాది కాదు. నీ కొడుక్కి మేలు చేయడం కోసం మరో కన్న తల్లి కొడుకు ద్రోహం చేశావు నువ్వు. నీ స్వార్థం వల్ల నేను సుఖపడలేదు, నిన్ను నమ్మిన కాళిదాసు సుఖపడలేదు, ఇద్దరి మధ్య కాలిపోయిన జ్యోతి కూడా సుఖపడలేదు. ముగ్గురు ఉసిరు పోసుకున్నావు. నీ పాపానికి నిష్కృతి కావాలంటే నీ చేతుల మీదుగా నువ్వే జ్యోతిని కాళిదాసుకి. కాళిదాస్ ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. ఎందుకు వెళ్ళాడు? తెలీదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది? తెలీదు. కిట్టప్ప శాపానికి గురయ్యాను. ఈ పాపం పోగొట్టుకునే రోజు కోసమే ఎదురు చూస్తూ బతుకుతున్నాను. నీ స్నేహితుడు కట్టుకున్న భార్యని వేలుకుంటానని నువ్వు ముందుకు రాలేవు. కానీ అది నీ స్నేహితుడి మరణ శాసనం. ఒక రోగిష్టి వివాహితను నీకు అంటగట్టే సాహసం నేను చెయ్యలేను. కానీ అది నా ఒక్కగానొక్క బిడ్డ అడిగిన చివరి కోరిక. ఆమెను స్వీకరిస్తావో నిరాకరిస్తావో నీ దయ.
ఇప్పుడు నా మనసులో బరువంతా దింపుకున్నాను. అన్ని విషయాలు మనసు విప్పి నీతో చెప్పుకున్నాను. పవిత్ర గంగా జలంతో స్నానం చేసినట్టుగా ఉంది. భగవంతుడా, ఎంత శాంతి నా మనసుకి, ఎంత విశ్రాంతి నా ఆత్మకి. అదిగో గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. చీకట్లో ఉన్న విగ్రహాలు దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. అదిగో నవరాత్రి మండపం దగ్గరకు వస్తోంది, దగ్గరకు వస్తోంది. మండపం మండపం ఆ మండపంలో పాడుతున్నది నా కాళీయే కదూ. నా కాళీయే, కాళీయే, కాళీ రాగసుధా రస పానము చేసి రాగసుధా రస పానము చేసి రాగసుధా రస పానము చేసి రాగసుధా రస పానము చేసి రంజిల్లవేవో మనసా రాగసుధా రస పానము చేసి రంజిల్లవేవో మనసా రాగసుధా రస పానము చేసి
ద మ పని ద ద మ సాని ద మ మ రి ది సదా శివ సరి సరి స సరి మరి మ పని సరి సరి స సాని ద మ పని సరి మరి రి స సని సరి స సని మ పని ద ద మ రి సదా శివ సరి సరి సని సరి సరి సని సరి సరి మరి మ పని ద మరి సరి మ పని సరి సరి సని ద మ పని సరి స రి మ మరి రి స సరి ద మ ని ద మ పని సరి మరి సరి మరి సరి సని స సరి మరి సరి మరి సరి సరి స సరి మరి స సరి మరి సని సా సరి మరి సని సా సరి సని సా సరి మరి సని సా సరి రి సని ద మ పని సా సరి రి సని ద మ పని సా మ పని సని సా మ పని సని సా సరి రి సని సా సరి రి సని సా సరి స సరి స ని సని సని ద మ ప మ సరి రి మ ప పని ని స సరి రి మ రి స సని ని రి మరి రి సరి సని సరి స సని ద మ పని ని స సరి మ పద మరి రి స సరి మ సరి స సరి మ పని ని మ పని సరి మ పని పని సని స సమరి మ సరి ని రి స సని ద మ పని ని సరి రి సని ద మ సరి రి మ ప పని ని స సరి రి మ రి మరి స రి స సని సని ద మ పని మరి సరి స రి సని ద మ పని సరి మరి సని సరి సని ద మ సని ద మరి సదా శివమయ మగు నాదోంగార స్వర సదా శివమయ మగు నాదోంగార స్వర విదులు జీవన్ ముక్తులని త్యాగరాజు తెలియు జీవన్ ముక్తులని త్యాగరాజు తెలియు విధులు జీవన్ ముక్తులని త్యాగరాజు తెలియు రాగ సుధ